10 రోజులు ఉంటుందిరా మావుళ్ళం తిరుతల. వెళ్దాం, హైదరాబాద్ వెళ్తున్నాం కదా, హైదరాబాద్ వెళ్ళి వచ్చి వెళ్దాం. చూద్దాం. అంతా మన పాత బస్ స్టాండ్, భీమవరం పాత బస్ స్టాండ్. ఇది ఇదివరకు చాలా బాగుండేది. ప్రతి బస్సు ఇక్కడికి వచ్చి ఆగేది. ఈ మధ్యకాలంలో మళ్ళీ దీన్ని డెవలప్మెంట్ చేశారు పాత బస్ స్టాండ్ని. పాత బస్ స్టాండ్లో మన కారు స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బెంగళూరు నుంచి వచ్చి బస్సు కోసం పార్సల్ తీసుకుందామని. మనకి బెంగళూరు నుంచి అయితే ఫ్లవర్స్ వస్తున్నాయి. అందులో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటనేది మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. అంటే రేపు ఈవినింగ్ మనకి మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి ఉంది, రిసెప్షన్ ఫంక్షను. అందులో మనకి పూలు అయితే ఆర్డర్ పెట్టాం బెంగళూరు నుంచి. మనకి అక్కడ ఏమేమి వస్తున్నాయంటే చూపిస్తాం. ఇప్పుడు బస్ డ్రైవర్కి అయితే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన మన పాత బస్ స్టాండ్లోకి రండి అన్నారు. కార్ స్టాండ్ దగ్గర ఉన్నామన్నారు. ఇక్కడికి వచ్చి ఉన్నామండి. ఇదంతా మనం భీమవరం పాత బస్ స్టాండ్. ఇది ఒకప్పుడైతే చాలా బాగుండేది. ఇది మొత్తం ప్రతి బస్సు కూడా ఇక్కడ ఆగేళ్ళేది. ఈ మధ్యకాలంలో దీన్ని బాగా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు పర్లేదండి, బాగుంది ఇది పాత బస్ స్టాండ్. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం కదా, మరి అది వచ్చేదాకా ఉండాలి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడే వెళ్ళిపోతారు పార్సల్. మనం ఎవరిని అడిగితే కూడా సరిపోము పార్సల్ ఇక్కడ పడేసిన తర్వాత. పార్సల్ ఇక్కడ బస్ డ్రైవర్లు అయితే ఇక్కడ పడే వెళ్ళిపోతారండి. పార్సల్ మనం అలా వచ్చి ముందు ఇక్కడ లేకపోతే పడేసి వెళ్ళిపోతాం వల్ల మనం ఎవరిని అడిగినా మనకు సమాధానం చెప్పరు. అందులో పువ్వులు ఉన్నా నలుగుపోయినా బాక్స్ పోయినా కానీ మనకి ఎవరు ఇక్కడ సమాధానం చెప్పరు. బస్సు అంటే బెంగళూరు వాళ్ళు ఏంటంటే బస్ డ్రైవర్ నెంబర్ ఇచ్చేస్తారు. డ్రైవరు మనకు ఆ నెంబర్ బట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మన పార్సల్. ఇప్పుడు మన పాత బస్ స్టాండ్లో ఉన్నాం. మన వెనకాల ఉన్న పాత బస్ స్టాండే. ఇక్కడికి వచ్చాం కాబట్టి మన పార్సల్ తీసుకుని వెళ్ళాలి. అది వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఒక అరగంట అయినా పర్లేదు. ఇప్పుడు బస్సు అయితే వస్తుంది. అదే అనుకుంటున్నాను, బెంగళూరు బస్సు. మనకి ఆరెంజ్ కలర్ బస్సు వస్తుంది కదా, వచ్చేది అనుకుంటున్నాను బస్సు. ఇది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం. బస్సు ఆగితే ఇది అవ్వాలి, లేకపోతే ఇంకోటి అయినా అవ్వాలి. చూద్దాం ఇదో కాదో బస్సు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఎదురుగానే వచ్చింది బస్సు. శేఖర్ బెంగళూరు నుంచి పార్సల్. ఇంట్లో ఏమొచ్చినాయి ఇంటికి వెళ్ళాక మనం అయితే ఓపెన్ చేద్దాం. మనం వ్యాన్లో అయితే వేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఎదురుగానే వచ్చినాయి కానీ మనం ఆడికి ఫోన్ చేసిన ఎత్తలేదు బస్ డ్రైవర్. అదేంటంటే మేము పార్సల్ అన్ని ఇక్కడ దింపి వెళ్ళిపోతామని అన్నాడు. గమ్మున ఎవరికి ఏది అవసరం వచ్చినా పట్టుకుపోతారు, పార్సల్ పూలే కదని చెప్పి. దాని సమాధానం కూడా చెప్పరేలో. కానీ ఫోన్ చేయని లిఫ్ట్ చేయలేదు. బస్సు మందా కాదని మీకు చూపించాను కదా వీడియోలో. కూడా వచ్చే బస్సు మందా అని. ఆ బస్సులోనే వచ్చింది మనకు పార్సల్. ఇది డ్రైవర్ని అడుగుతుంటేనేమో సమాధానం కూడా చెప్తలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన పార్సల్ అయితే అట్టుకుని వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం దీంట్లో ఏమేమి వచ్చినాయని చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎర్ర రిషి వెళ్ళిపోదామా? ఏమో ఇంకొక పార్సల్ ఉంది, అలా అట్టుకెళ్ళ ఇప్పుడు అట్టుకెళ్తా. వచ్చారా రిషి? బయట కండాలు
షేపు లైట్లు అన్నీ కట్టండి. బయట लागे है। Di sini berapa? Sekarang? Berapa? Ini